దేవుని వారలారా, ఈ యొక్క యోహాను సువార్త 2వ అధ్యాయము 22వ వచనము మరొకసారి చదువుకొని మనము వాక్యపు వెలుగుల్లోకి వెళ్దామండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 22వ వచనము. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. మృతులలో నుండి లేచిన తరువాత నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు, ఆయనకు చాలా మంది శిష్యులు ఉండేవారు, 70 మందికి పైగా. కానీ కొంతమంది మధ్యలో కొన్ని చిన్న అభ్యంతరాలతో చిన్న ఆయన ఆలోచన నచ్చక ఇంచుమించు కొంతమంది ఆయనకు చెప్పేసి వెళ్ళిపోయినారు. యేసుక్రీస్తు ప్రభు వారు మిగిలిన 12 మంది కూడా, నాయన శిష్యులారా, మీరు కూడా వారు వెళ్ళిపోయినట్టుగా మీరు కూడా వెళ్తారా అని ఉన్న శిశువును ఆయన క్వశ్చన్ మార్క్గా అడగడం జరిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మిగతా 12 మంది శిశువులు కూడా ఎక్కడికి వెళ్దాము ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవపు మాటలు కలిగిన దేవుని గురించి మేము ఎక్కడికి వెళ్ళేది? మా బ్రతుకులను బాగు చేసుకునే ఆ యొక్క ద్వారం ఎక్కడ ఉంది? ఆ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టుకునే ఆ ద్వారము ఎక్కడ ఉంది ప్రభు? ఎక్కడికి వెళ్ళుదాము ప్రభు? నిత్య జీవపు మాటలు కలిగిన సృష్టికర్తైన దేవుడు మీరుగా మేము ఎక్కడికి వెళ్దామని ఆ 12 మంది శిష్యులు ఆగడం మనము జీవగ్రంథంలో గమనిస్తాం ప్రియుల. కనుక వారు చెప్తున్నటువంటి మాట, అట్టి వారి కూడా ఒకనొక సమయంలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానంలో లేదు. సత్యంలో అయితే ఉన్నారు, కానీ సర్వసత్యమైన క్రీస్తులో సరిగా ఎదగలేదు. ఎప్పటి వరకు అంటే, క్రీస్తు చనిపోయి తిరిగి లేచేంత వరకు వారు పరిపూర్ణమైనటువంటి జ్ఞానంలోకి కానీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోకి కానీ వాళ్ళు రాలేకపోయినారు. ఎందుకంటే వాళ్ళు లోకస్తులు, ఎందుకంటే వాళ్ళు లోకంలో ఉన్నటువంటి ప్రజలు కదా. లోకము నన్ను ఎప్పుడూ ఎరగదు అని ప్రభువే చెప్పినాడు. అంటే ఈ స్థితిలో ఉండి ఆయన నమ్మలేకపోయి ఉంటుంది. కానీ ఎప్పుడైతే చనిపోయి తిరిగి 3వ దినాన లేస్తానని ఆయన బ్రతికి ఉన్నప్పుడే చెప్పిన మాటలు వాళ్ళు విని ఇప్పుడు గుర్తుకు చేసుకుంటున్నారు. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని నేను తిరిగి లేస్తానని చెప్పిన మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మినారు. ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే నమ్మినారో అప్పటి నుండి వాళ్ళు నిజంగా 12 మంది ప్రపంచంలో చాలా కోట్ల మంది ప్రభు దాసులు, ప్రభు సైనికులు, ప్రభు శిష్యులు, ప్రభు స్నేహితులుగా, ప్రభు పిల్లలుగా, ఆ ప్రభువు నేర్పించిన ప్రేమను పంచిపెట్టే బిడ్డలుగా ఎంతో మంది ప్రపంచ దేశాలలో క్రైస్తవ్యం లేని దేశము ఏదో ఒకటరా ఉండొచ్చేమో, కానీ కొన్ని దేశాల్లో, అన్ని దేశాల్లో ఆల్మోస్ట్ క్రీస్తు ఆ పరిశుద్ధమైనటువంటి క్రీస్తు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అంతలా 12 మంది ప్రభావితం చేసి ఆయన చెప్పిన మాటను నెరవేర్చారు. ఆయన 4 దిక్కులకు వెళ్ళి నా రాజ్య సువార్తను, నా మరణ పునరుత్థానమును, నేను చనిపోయాను తిరిగి లేచాను, నేను దేవుని కుమారుడను,
పాపాన్ని తీసివేయుటకు వచ్చినటువంటి దేవుని కుమారుడను. పాపము తీసివేసే అధికారము నాకు మాత్రమే ఉంది. పాపాన్ని జయించిన దేవుడను నేనే. అట్టి పాపాన్ని తీసివేయగలిగిన శక్తి సామర్థ్యము తండ్రి నాకు అనుగ్రహించాలని సువార్త చెప్పండి, నా మరణము ప్రచురము చేయండి అని దేవుడు వాడికి చెప్పినటువంటి మాటలను ఆ 12 మంది విపరీతమైన ఇప్పుడు కోట్లలో ప్రపంచవ్యాప్తంగా దేవుని పిల్లలు దేవుని పని చేస్తున్నారు, దేవుని కోసం బ్రతుకుతున్నారు, దేవుని కోసం తమ సొంత ఆలోచనలను అనగా అపవాదికి సహాయం చేసే పనులను మానుకొని దేవుని పని చేయడం మొదలుపెట్టారు. అపవాదికి సహాయం చేసే పనులు మానుకొని ప్రతి విధమైన పాపపు సంబంధమైన ఆలోచనలు వదులుకొని దేవుని వైపు, దేవుని నమ్మి దేవునిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒకప్పుడైతే శిష్యులే పరిపూర్ణులుగా క్రీస్తులకు ఉండేది. ఎప్పుడైతే ప్రభువు పునరుత్థానము అయ్యాడో, మరణమై తిరిగి లేచాడు, అప్పటి నుండి మనస్ఫూర్తిగా వాళ్ళు పూర్తి పరిపూర్ణులుగా మారిన సంఘటనలు మనం దివ్య గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం ప్రియ దేవుని సంఘం. కనుక ఏ మనుషులు పరిపూర్ణులు ఎవరు కాదు. దేవుని వాక్యం అదే తెలియపరుస్తూ ఉంది. పరిపూర్ణ మానవులు ఎవరు కాదు ఇప్పటికీ ఎప్పటికీ. ఒక యేసు క్రీస్తు ప్రభు వారే పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు, ఆయన మాత్రమే. కానీ మనము పరిపూర్ణ మానవులుగా చేయాలని ఆయన కోరుతున్నాడు. మనము నీతిమంతులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. మనము పాపము లేని బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆ పాపము లేని పట్టణములో తల ఎత్తుకొని, నా దగ్గర తల ఎత్తుకొని బ్రతకాలని తండ్రి కోరుతూ ఉన్నాడు. తండ్రి చిత్తం అది, తండ్రి ఆలోచనని. కనుక చూడండి ప్రియ దేవుని సంగమా, ఆయన ఒక మాట అంటాడు. ఆ మాటను మనము పరిశీలిద్దామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనం మాట మనము చదవగలుగుతామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనము తీసినట్లయితే చదవగలరు. లేఖనము నిరర్థకం కానేరదు కదా. లేఖనం అంట దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట అంట అది నిరర్థకము కాదు, అది వ్యర్థము కాదు అని దేవుడు మాట్లాడుతూ, నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో, దేవుని వాక్యము ఏ హృదయంలో ఆశ కలిగిన హృదయంలో ఎవరికి దేవుని వాక్యం వచ్చునో, అంటే దేవుని వాక్యం చేత సరిచేయబడతారో, దిద్దబడతారో, తమ బ్రతుకులను మార్చుకుంటారో, ఈ పాపపు లోకపు ఆలోచన విధాన్ని ఎవరైతే వదులుకుంటారో వారంట ఏమని చెప్తుంది గ్రంథం అంటే, ఏమని చెప్తున్నాడు దేవుడు అంటే, వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు దేవుడు చెప్తున్నాడు. నేను దేవుని కుమారుడని చెప్పినందుకు నీకు ఎందుకు ఇంత ఆవేశము, ఇంత కోపము? నేను నిజముగా దేవుని కుమారుడనే. బాహ్యమును తగ్గించుకొని తండ్రి మందిర పని నిమిత్తం ఈ లోకానికి వచ్చాను, మీరు ఎందుకు నమ్మట్లేదు? శాస్త్రులారా, పరిశీలులారా, ఏవో వేసులారా అని వారితో మాట్లాడుతూ, ఎవరికైతే వాక్యం వస్తుందో, ఎవరైతే వాక్యం చేత కట్టబడతారో, దిద్దబడతారో, నిలబడతారో, సత్యములో పరిపూర్ణులు అవుతారో, ఇక 12 మంది శిష్యులాగా వదిలేసిన శిష్యులు వదిలేశారు. కానీ నిత్య జీవము కలిగిన క్రీస్తును మేము
ఎక్కడికి వెళుదామయ్యా అన్న ఆ 12 మంది ఎంత దేవుని రాజ్యం విస్తరణకు వాళ్ళు కృషి చేశారు, తలాక దేశానికి వెళ్ళి దేవుని పని చేశారు. ఇప్పుడు ఈ వేల కోట్ల కోట్ల విశ్వాసాలను రెడీ చేశారు, దేవుని పిల్లలు చేశారు. ఎవరికి వాక్యం వస్తుందో వారు దైవములు అని లేఖనం మనకు తెలియపరుస్తుంది. దైవములు అంటవారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నా రాజ్యము వస్తే, లేక పాపాన్ని ఒప్పుకొని నీతిమంతులుగా తీర్చబడితే, పాపము విడిచిపెడితే, మీరు నా పని, నేను చెప్పిన పని మీరు కరెక్ట్గా చేస్తే నా రాజ్యములో నేను కూర్చుండే సింహాసనమే ఇస్తానని మన యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. ఆయన సింహాసనం ఇస్తాడంట. ఆయన కూర్చుండే మహిమ కలిగిన సింహాసనం. అది ఈ లోక సంబంధమైన రాజకీయాలు కూర్చునే సింహాసనం కాదని, అది మహిమ కలిగిన సింహాసనం. ఈ లోక సింహాసనము 5 ఏళ్ళు ఉంటుంది, మళ్ళీ తర్వాత అడ్రస్ ఉండదు. మళ్ళీ బాగు చేస్తే 10 సంవత్సరాలు ఉంటాడు, లేకుంటే అడ్రస్ ఉండదు. ఈ లోక సింహాసనం అయితే అది పరలోక సింహాసనము, ఆ మహిమ కలిగిన సింహాసనము. మీరు నా పని, నేను చెప్పినట్టుగా మీరు చేస్తే నా సింహాసనం మీకు ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెడతానంటే ఏమని అర్థం? నా యొక్క కోలు మీరు తండ్రికి చెప్తాడు. మన యేసు ప్రభువు మన పరమ తండ్రికి చెప్తాడు. ఏ కుటుంబాన్ని బట్టి, ఏ యొక్క తండ్రిని బట్టి కుటుంబంలో ఎంచబడుతున్నదో, అట్టి కుటుంబంగా నడుపుతున్నటువంటి, ప్రపంచం అనే కుటుంబాన్ని నడుపుతున్నటువంటి మన తండ్రికి మన యేసయ్య చెప్తాడు, ప్రభువా మీరు నీ బిడ్డలు, నీ వాక్యంతో బ్రతుకుతున్నటువంటి బిడ్డలు, నీ పరిశుద్ధతతో పాలకొంపులతో బ్రతుకుతున్నటువంటి బిడ్డలు, వీరికి మనం కూర్చునే సింహాసనం ఇవ్వచ్చు వీరికి అని విజ్ఞాపన చేసి ఆ మనిషికి దేవుని అంతటోని చేస్తున్నాడు మన యేసుక్రీస్తు ప్రభువు. అదే దాని అర్థం. వాక్యం ఎవరికి వస్తా వారు దైవములు అని రాయబడుతూ వచ్చినాదంటే, లేదంటే నా సింహాసనము నీకు ఇస్తానన్నాడంటే ఎంత గొప్పదైన ధన్యత ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఒక్క చిన్న మాట చాలు, ఒక్క మాట చాలు ఆయన మహా గొప్ప దేవుడని నమ్మేదానికి. ఆయన పాపలను రక్షించుటకు వచ్చాడని ఒక్క చిన్న అన్నము ఉడుకుతున్నప్పుడు ఒక్క మెతుకు పెట్టుకుంటే అన్ని మెతుకులు ఉడుకుతున్నట్టుగా ఒక్క మెతుకు పెట్టుకొని చెప్తారు దించవచ్చు అని. ఆయనలో ఒక్క మాట చాలు అన్ని పరిశీలించాల్సిన, అంత సత్యం కలిగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. ఏ ఒక్కటి అంటే ఆయన అసలు చీకటి సంబంధమైన, చెడు సంబంధమైన ఆలోచనలోనే ఆయన తలంపులో కానీ, ఆయన చూపులో కానీ, ప్రవర్తనలో కానీ, నడవడిలో కానీ ఏ రకంగా ఆయనను తప్పు పట్టడానికి లేని విధంగా నడుచుకున్నాడు. దేవుడై ఉన్నప్పటికీ మనిషిగా పుట్టి, మనలాంటి శరీరంతో పుట్టి, పాపులతో తిరిగినప్పటికీ పాపం అంటించుకున్నటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మీరు ఎవరైనా సరే నాలో పాపం ఉందని స్థాపించగలరా? ఎవరైనా సరే సవాల్ విస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎవరైనా సరే నాలో పాపం ఉందని మీరు నిరూపించగలరా? ఎవరు నిరూపించలేరు ఇప్పటికీ ఎప్పటికీ. అంత పరిశుద్ధత దేవుడు, దేవుడై ఉండి, తనతో సమానులుగా ఉండి, పరలోక రాజ్యంలో మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై, తన తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై తండ్రికి సమానుడుగా ఉండి, ఆయన మహిమను తగ్గించుకొని ఈ యొక్క భూమి మీదకి అడుగుపెట్టి పాపలతో తిరిగినప్పటికీ పాపం అంటించుకోకుండా బ్రతికి దేవుడై ఉండి మనుషుల కాళ్ళు కడిగినాడే. ఒక్క పాయింట్ చాలు ఆయన నమ్మేదానికి, ఆయన పరిశుద్ధుడు అనేదానికి. లేదా నల పాపము ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా అని ఆ ఒక్క మాట చాలు. ఇప్పుడు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు మోసగాడు, లేక ఆయన దేవుడు కాదు, లేక ఆయన పాపి, లేక ఆయన దుర్మార్గుడు, ఆయన అనీతిమంతుడు ఎవరైనా చెప్పగలిగే ధైర్యము ఎవరికి లేదు. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం ఆయన క్రీస్తు
ఆ, శకము నుండి లేక క్రీస్తు పూర్వం నుండి ఆయన ఆ మాటకు ఆ చెప్పిన మాటను కోడ్ చేసిన వాళ్ళు ఇప్పటికీ ఎవరు లేరు. అంత పరిశుద్ధంగా, పవిత్రతగా, యథార్థంగా, నీతిగా బ్రతికినటువంటి ఏకైక దేవుడు మనిషిగా పుట్టి బ్రతికినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. కనుక అట్టి దేవుని కలిగి ఉన్నాము. అట్టి దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట ఎవరికైతే వస్తుందో వారు దైవములు అని దేవుడు చెప్పాడు. వారికి నా సింహాసనం ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే మనిషిని దైవం చేయాలనే దేవుని సంకల్పం. ప్రియ దేవుని సంకల్పం మనిషిని దేవుని చేయాలి. అందుకే ఆయన రక్తం ఇచ్చి, ఆయన జీవవాయువు ఇచ్చి, ఆయన కోరిక ఇచ్చి, ఆయన మనిషి ఎలాగ ఉంటాడో దేవుడు అలాగే ఉంటాడు. నా కోరికలో, నా స్వరూపంలో, నా యొక్క ఆయన జీవాత్మ వదిలాడు. అసలు ప్రతి మానవుల్లో దేవుని జీవాత్మ ఉంది, ప్రతి మానవుల్లో దేవుని జీవాత్మ ఉంది. అంతా ఆయనలాగా చేసుకున్నాడు. అంతా ఆయన కోరికలో, ఆయనకు ఎలాగో మనిషి ఉంటాడో అలాగే దేవుడు ఉన్నాడు. అదే రాయబడుతూ వచ్చింది జీవ గ్రంథంలో. కనుక అంత ప్రేమ ఉండగలిగిన దేవుడు ఆయనలాగా ఆయన చేతులతో తయారు చేసి జీవవాయువు, జీవాత్మనిచ్చి మనిషిని తయారు చేసి ఒక క్రమము పెట్టి, ఒక పద్ధతిని పెట్టి, ఒక నియమము పెట్టి, ఒక శాసనము, ఒక కట్టడ, ఒక విధిగా ఉండాలి బ్రతకాలని చెప్పినప్పుడు మానవుడు అది చేయలేక పాపంలో పడిపోయినప్పుడు తిరిగి ఆ పాపాన్ని జయించుటకు మందును ఎప్పుడో కనిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభువారిని మళ్ళీ భూమిని పంపించి మన పాప భారమంతా ఆయన కలువరి శిలువలో, ఏ పాపం చేయకుండా కలువరి శిలువలో రక్తము కార్చి కొట్టబడుతూ, తన్నబడుతూ, దిద్దబడుతూ, కొరడాలతో చీల్చబడుతూ, ఆకాశముకు భూమికి మధ్యలో వేలాడదీయబడుతూ పాపం చేయలేదు. ఈ పక్క ఇద్దరు దొంగల మధ్యలో ఆయన పాపము చేసిన వ్యక్తిలాగా ఇద్దరు దొంగల మధ్యలో వేలాడబడుతుంటే ఒక దొంగ, నీవు దేవుడవు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించుకున్నాయన అని అంటే, ఇంకొక దొంగ, ఆ దొంగ కూడా నిందించిన వాడే, దూషించిన వాడే, కానీ మారు మనసు కలిగింది ఆ దొంగకు. పాప క్షమాపణ ఆ గంటలోనే, ఆ నిమిషంలో జరిగింది. ప్రభువా, ఇదైతే మాకు న్యాయమే, మేము చేసిన తప్పుకు ఈ శిక్ష మాకు ధర్మమే, జరగవలసింది. కానీ మీరు ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు, ఇది నీకు తగదు, నీకు వేయకూడదు ప్రభువా. నువ్వేదో నీ రాజ్యం అంటున్నావు కదా, ఆ రాజ్యమే కొంచెం జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాను. ఆ రాజ్యము నేను చూడాలనుకుంటున్నా, ఆ రాజ్యంలో ఉండాలనుకుంటున్నా, నీవు నీతిమంతుడు అని నేను నమ్ముతున్నానని చెప్పకనే చెప్పి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటే నేడు నీవు పరదేశంలో ఉంటావని చెప్పేసినాడు. ఒక గంటలోనే వచ్చినాను, నమ్మినాడు. మారు మనసు కలుగుటకే దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. ప్రియ దేవుని సంఘం, ఆయన ఎందుకు వచ్చినాడు చూడండి. మనం అది ఒక మాట చూస్తాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదువు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అది ఏమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఎందుకు వచ్చినాడు ఆయన? లేఖనము నెరవేర్చి పాపుల కోసం మృతి పొందుటకు, సమాధి చేయబడుటకు, తండ్రి ఆజ్ఞ మేరకు, తండ్రి మాట మేరకు, ఆ తండ్రి మాటే నాకు ఆహారం అని భూమి మీదకి అడుగుపెట్టి మహిమ తగ్గించుకుని వచ్చి చనిపోవుటకు, సమాధి చేయబడుటకు వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువు. పాపి కోసం వచ్చినాడు, రక్షణ ఇవ్వడానికి వచ్చినాడు. ఆయన మహాదేవుడైండి మన మనుషుల పాదాలు పెట్టినాడు. ఆయన ఇలాగా ఉండాలి, మీరు ఇలాగ ఒకరినొకరు తగ్గించబడుతూ, ఒకరికొకరు ప్రతి విషయంలో
ఒకరికొకరు గొప్పలు చెప్పుకొనక ఒకరికొకరు గౌరవించుకుంటూ తగ్గించబడుతూ మీరు ఉండాలి. ఇది ఇలాగా ఒకరి పాదాలు ఒకరు కడుగుకుంటూ మీరు సత్యంలో వెళ్ళాలి. ఆ సత్యమును స్థాపించడానికే నేను పుట్టాను, పాపుల కోసమే నేను పుట్టాను, మారు మనసు కలుగుటకే నేను వచ్చితిని అని ప్రభు మనకు లేఖనం ద్వారా మనకు బయలుపరుస్తారు. ప్రియ దేవుని సంఘం, మారు మనసు కలుగుటకు మనకు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినట్టుగా మనము చూస్తాం. మాట చూస్తాం. టైం ఎక్కువైన కనుక ముగించుకున్నాము. ఆయన ఎందుకు వచ్చినాడంటే మనకు మారు మనసు కలుగుటకు ఆయన ఈ లోకములకు వచ్చినట్టుగా మనకు జీవ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. చూడు, లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం మాట మనం చూసి ముగించుకున్నాము. లూకా సువార్త 5వ అధ్యాయం 32. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. యేసు ప్రభు దేనికోసం వచ్చినాడంట చూడండి, చక్కగా వ్రాయిస్తూ వచ్చినాడు. ఆ మహా పరిశుద్ధ దేవుడు ఆ తండ్రితో సమానంగా ఉన్నటువంటి కుడి పార్శ్వమున ఆశీనుడై, తండ్రి పక్కన కుడి పార్శ్వమున ఆయన ఒక సింహాసనం ఆశీనుడై తండ్రితో సమానుడైన అట్టిది వదులుకొని ఎందు నిమిత్తమై భూమి మీదకి అడుగుతుందంట. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్తున్నాడు. నేను వచ్చింది పాపి కోసమయ్యా, పాపి మారు మనసు కలుగుటకు వచ్చాను. నేను మారు మనసు కలిగితే, పాపం క్షమించబడితే నా రాజ్యంలో మీకు వారసత్వం వస్తుంది. నా రాజ్యంలో మీరు తల ఎత్తుకొని బ్రతుకుతారు, నాకు దగ్గరగా ఉంటారు, నాతో కూడా ఉంటారు, నాతో భుజిస్తారు, అవసరమైతే నా సింహాసనం కూడా మీకు ఇస్తాను. ఇంత గొప్ప దేవుడు నిజంగా ఏ గ్రంథాల్లో, మనం ఒక గ్రంథాన్ని కించపరచడం లేదు, కానీ ఏ గ్రంథంలో ఇలాంటి దేవుడు, ఇంత సత్యమైన దేవుడు, నమ్మకమైన దేవుడు, యథార్థవంతమైన దేవుడు, పవిత్రత కలిగిన దేవుడు ఏ గ్రంథంలో కనపడ్డు వినపడ్డు ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పరిశుద్ధ దేవుడు, నీతి కలిగిన దేవుడు, సత్యమైన దేవుడు, నేనే మార్గము, సత్యము, జీవము, యుగ యుగాలు ఉండే రాజ్యమును మిమ్మల్ని చేర్చు దేవుడు నేనే. నా ద్వారా తప్పితే మీరు ఏ దేవతలు దేవుడు అనబడే వారి ద్వారా మీరు రాలేరు. ఆ అధికారం తండ్రి అయిన దేవుడు కుమారుడికి మాత్రమే ఇచ్చాడండి, ఎవరికి ఇవ్వలేదు. దేవుని సంగం కుమారుడైన దేవుడికి ఆ అధికారం ఇచ్చినాడు. ఆ పాపాన్ని తీసివేసే అధికారం కూడా కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి దేవుడు మనకు వరాన్ని, ఆ యేసుక్రీస్తు ప్రభు అనే వరాన్ని మనకు ఇచ్చారు. ఆ పాపం అనే మందు ఆ క్రీస్తు ప్రభువాన్ని మనకి ఇచ్చారు. కనుక ఆ పరిశుద్ధత దేవుని కలిగి ఉన్నందుకు మనము నిజంగా ఆయనను స్తుతించి, ఆయనను మహిమపరిచి, ఆయన రాజ్య సువార్త, ఆయన రాజ్య విస్తరణలో సువార్త చేయ బద్ధులమై ఉన్నాము. ప్రతి మనిషి కూడా, ఆయన నమ్మిన ప్రతి విశ్వాసి, ప్రతి బిడ్డ ఆయన రాజ్య విస్తరణలో సువార్త చేయ బద్ధులమై ఉన్నాము. అటు స్థితి ప్రతి ఒక్కరికి దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఎంత నిమిత్తం వచ్చాడు? మారు మనస్సు పొందుటకై. ప్రతి మనిషి మారు మనస్సు పొందుటకై పాప క్షమాపణ జరగాలి, బాప్తీసం పొందుకోవాలి. ఇదంతా జరిగితే పరిశుద్ధ ఆత్మదేవుడు మారు మనసు కలిగిన ఆ హృదయంలోనికి నేను పంపిస్తాను అని దేవుడు చెబుతున్నాడు. కనుక అటు వరాన్ని మనము స్వీకరించాలి. ఎవడు లేడు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడు లేడని, ఆడలేదు, మగ లేదు, అందరూ పాపం చేసిన వారు, ఎవరు పరిస్థితులు లేదు, నీతిమంతులు లేదు. కానీ దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆ మహిమను, ఆ వరమును పొందలేకపోతున్నాం మనుషులముగా మనం. మరి ఈ లోక సంబంధమైన దానిలోనే సంతోషం వెతుకులాడుతూ ఉన్నాం, ఈ లోకంలోనే సంతోషం వెతుకులాడుతున్నాం. ధనంతో కానీ, పలు విధమైన అల్లరితో కూడిన ఆటపాటలతో కానీ సంతోషపడుతున్నాం. కానీ ఈ లోకము కానిది పరలోక సంబంధమైన మొదటిగా నా నీతి, నా రాజ్యాన్ని వెతుకుటలో సంతోషపడుడి. అక్కడ అక్షయమైన ఆహారము,
ఈ క్షయమైన ఆహారం కొరకు మీరు సంతోషపడుతున్నారు, కానీ పరలోక సంబంధమైన అక్షయ ఆహారము అనగా వాక్యం కొరకు మీరు ఆరాటపడి సంతోషపడుడని దేవుని మాటలు మనకు తెలియపరుస్తున్నారు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము చాలా నమ్మదగినది, అది పూర్ణ అంగీకారమునకు మనకు మంచిదే ఉన్నది ప్రియ దేవుని సంగమా. కనుక మనం అటు స్థితిలో దేవుని విలువైన కొన్ని మాటలుగా, ప్రతిరోజు కొన్ని మాటలుగా మనము దేవుని వాక్యం చెవులు చేసుకొని, దేవుడు ఒక మాట అంటాడు, ఎవరైతే చెవి గలవాడు వినుగాక అంటాడు. అందరికీ చెవులు ఉంటాయి, కానీ వినేవారు కొంతమంది. ఎందుకంటే ఈ లోక సంబంధమైన పాపానికి లేక అలవాట్లకు బానిసైపోయింటారు. ఆ బానిసలో నుంచి బయటపడటకే యేసుక్రీస్తు ప్రభువు ఆ మారుమనసు కలుగుటకే, ఆ పాపాన్ని క్షమించటకే యేసుక్రీస్తు ప్రభువు వచ్చినారు. పాపంతో పట్టబడిన స్త్రీ తరుముకుంటూ యేసుక్రీస్తు ప్రభువారికి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన బోధకుడా, నీవైతే ఈమె ఏం చేస్తావు? ధర్మశాస్త్రం ప్రకారం ఈమె వ్యభిచారంతో చేస్తుంటే పట్టబడింది, రాళ్ళతో కొట్టి చంపుతూ మనం ఎమ్మడబడినాము, మరి నీవైతే ఏం చెప్తావో చెప్పు అని చెప్పినప్పుడు ఆయన సైలెంట్గా కింద కూర్చొని ఏదో అట్లా చేతితో రాసుకుంటూ ఉన్నాడట. సరే, మీరు చెప్పింది నిజమే, ధర్మశాస్త్రంలో ఇలా దేవుడే మోషే ద్వారా వాయించినాడు, వ్యభిచారం చేసిన ప్రతి స్త్రీని కానీ పురుషుని కానీ ఎవరినైనా రాళ్ళతో కొట్టి చంపవలసింది. అయితే సరే, నిజమే, మీరు పాపం చేయని వాడు ఎవరన్నా ఉంటే ఆ మొట్టమొదటి రాయి వేయండి అన్నప్పుడు ఒక్కొక్కడు వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి ఎవరు నిలబడలేకపోయినాడు. ఎవరున్నాడు? అందుకే దేవుని వాక్యము నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు అన్న మాట నెరవేర్చబడుతూ వచ్చింది. వాళ్ళు ఏదో కదా నీతిమంతుడు లేనప్పుడు ఆమెను కలుగుకుంటూ వచ్చినారు. బోధకుడా, ధర్మశాస్త్రము ఉల్లంఘించింది, నీవైతే ఏం చెప్తావో చెప్పు, రాళ్ళతో కొట్టి చంపాలని రాళ్ళు చేత పట్టుకొని వచ్చినప్పుడు ప్రభు, మనలో పాపం చేయని వాడు ఎవరో మొట్టమొదటి రాయి వేయండి అన్నప్పుడు ఒక్కరు కూడా అలా పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరు కానీ అక్కడ ఆ చుట్టూ ప్రాంతంలో ఎవరు నిలబడ్డా ఆ పాపం చేసిన స్త్రీ ఆ యేసుక్రీస్తు ప్రభు వారు తల ఎత్తి పైకి చూడగా ఎవరు లేరు, అందరు పాపులే. అప్పుడు ప్రభు ఆ రాయి వేయగలిగిన అధికారం ఉన్నటువంటి, ఆ పాపం లేనటువంటి ఆ అధికారం ఉన్నటువంటి దేవుడు, ఆ పాపం చేయనటువంటి ఆయన రాయి వేయగలిగిన అధికారం ఉన్నప్పటికీ ఆమె అంటాడు, ఆయన పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు. పాపమున్న మనిషిని పాపము చేయమని చెప్తాడు, కానీ ఆయన పాపము చేస్తూ ఉంటే ఆయన అసహించుకుంటాడు, కానీ పాపాన్ని వదిలిపెడితే ఆయన ప్రేమిస్తాడు. ఇంకా నీవు పాపం చేయకుండా బ్రతుకొని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ కృతజ్ఞతతో ఆమె ఇంకా పాపం చేయకుండా బ్రతికి ఆ దేవునికి ఎంతో కృతజ్ఞతగా బ్రతికిన బ్రతుకుగా, ఆ మారు మనసు కలిగిన బ్రతుకుగా, ఆమె చక్కగా బ్రతికిన బ్రతుకు మనము జీవగ్రంథంలో చూడగలుగుతాం. ఇంకా పాపం చేయలేదు, ఆమె నీతిమంతురాలు అయిపోయింది. అందుకే ఏ మనిషి మనిషి చెప్పే మాటలతో ఏ మనిషి మారడు, దేవుని సత్యమైన వాక్యముతోనే మారగలుగుతూ వస్తాడు ప్రతి మనిషి. అందుకే దేవుని సువార్త ముఖ్యం ప్రతి మనిషికి, దేవుని వాక్యము ప్రతి మనిషికి అవసరం. ఏ మనిషి చెప్పిన మాటలతో ఏ మనిషి మారడు, దేవుని వాక్యము మార్చగలుగుతుంది. అయితే మార్చగలుగుతుంది, కానీ ఆ ఆలోచన, ఆ మారు మనసు వచ్చిన నాడే అతను మారగలుగుతాడు, ఆమె మారగలుగుతుంది. కనుక అట్టి సత్యమైన వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో వర్ధిల్లును గాక. ఈ వాక్యము, ఈ సత్యంలో దేవుడు నడిపించును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తనలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థనతో నిలుచుకుందామండి. చాలా కాలం అయిపోయింది. పరిశుద్ధమైన